ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ స్వరూపిణి మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, నమ్మదైన మా రాజా, మీ ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరోసారి దీనిమై మీ పాసందుకు వస్తుంటున్నాం ప్రభా. ఈ సమయం అంతటి వరకై మీ కృపను మేము కోరుకుంటున్నాం ప్రభా. నిచ్చిన మా తండ్రి దేవా, సమస్తమును కూడా బాగా ఎరిగిన దేవుడు, సమస్తమును చూచున్నటువంటి వాడు, ప్రియమైన మా తండ్రి దేవా, అంత్య దినాల్లో మేము ఉంటున్నాం, కడవ దినాల్లో ఉంటున్నాం ప్రభా. నిచ్చిన మా తండ్రి దేవా ప్రభా, మీరు అక్కడ సమీపించిన దినాలలో ఉంటున్నాము ప్రభా. మమ్మల్ని మేము తండ్రి భద్రం చేసుకొని కాపాడుకొని మీ మహిమ కొరకు మమ్మల్ని మేము సిద్ధపరచుకునవలసిన వారంగా ఉంటుండగా, మీ వాక్యం చేత తగిన రీతిగా ప్రభా మేము సిద్ధపరచబడినట్టుగా మీ కృపను మీరు మా ఎడల కనపరచవలసిందిగా ప్రార్థన చేసి ఉంటున్నాం ప్రభా. తండ్రి మీ సన్నిధికి రాగలిగినటువంటి వారిని బట్టి స్తోత్రములు. ఇంకను మార్గ మధ్యలో వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. పాటల ద్వారా, వాక్యం ద్వారా మీరే ప్రభా ప్రార్థన కొరకే మా హృదయములను మీరు సిద్ధం చేయవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. మీ కృపగలిగిన హస్తంలోకి అప్పగించుకుంటున్నాం. మహిమ, ఘనత, ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ అందరములు స్తోత్రం చెల్లించుకుంటూ శత్రుకార్యములని శ్వాసం తీసు ప్రభునాలో బంధిస్తూ యేసు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన, ఘనమైన, ఉన్నతమైన పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి మహింపరచడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలోనికి ప్రవేశించే ముందుగా ఒక మాట దేవుని వాక్యాలను చూసుకొని మనం ప్రార్థనలోనికి ప్రవేశిస్తాం. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం 37వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. మొదటి రాజులు 18వ అధ్యాయము 37వ వచనం అందరం కలిసి. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము, యెహోవైన నీవే దేవుడివై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. 38వ వచనం కూడా, అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను. ప్రభు లేఖన భాగంలో మన కొరకై దీవించి ఆశీర్వదించును గాక. దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ మరి ఏలియా చేసిన ప్రార్థన గురించి మనకు జ్ఞాపం చేయబడింది. ఏలియా ప్రార్థన చేస్తుంటున్నాడు. ప్రభేమి తనకేమి నువ్వు ఇట్లా చేయి, నేను ఇలా చేస్తానని తనేమి ముందుగా చెప్పలేదు. చాలా గొప్ప కార్యం ఇది. ఇలాగ చేయడం కొరకే ఏలియా యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ అందరూ కూడా చూచి ఆశ్చర్యపడిపోవాలా, అబ్బా ఎంత గొప్ప కార్యం చేసినాడు అనుకోవాలా అనేటువంటిది ఏలియా యొక్క ఉద్దేశం కాదు. కానీ ఏలియా ఈ ప్రక్రియ అంతట్లో చేయట్లో ఉన్న ఉద్దేశం, ఆ యొక్క దహన బలి అర్పించిన తర్వాత అదంతా నీళ్ళతో తడిపి, కందకములంతా కూడా నీళ్ళతో నింపి ఇంత చేసి ప్రార్థన చేయట్లో ఉన్న ఏలియా యొక్క ఉద్దేశం ఏంటంటే, రెండు ప్రాముఖ్యమైన ఉద్దేశాలు ఇక్కడ ఏలియా యొక్క ప్రార్థనలో మనకు కనిపిస్తున్నాయి. మొట్టమొదటి ఉద్దేశం ఏంటంటే, యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. 37వ వచనంలో యెహోవావైన నీవే దేవుడివై ఉన్నావు. కాబట్టి ప్రజలందరూ కూడా ఒకటి తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలంటే, యెహోవావైన నీవే దేవుడవు. కాబట్టి మొదటిదిగా మరి ఏలియా యొక్క ప్రార్థనలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, దేవునికే మహిమ కలగాల, ప్రజలందరూ కూడా ఆయనే దేవుడని ఎరగాల. కాబట్టి ఇది మొదటి తన యొక్క భారమై, తన యొక్క ఆశగా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ మన యొక్క ప్రార్థనలలో ఉండవలసిన ప్రాముఖ్యమైనటువంటి నియమం ఏంటంటే, మనము ప్రార్థన చేసినప్పుడు మనం ఏమి అడిగినా ఏమి చేసినా కూడా ఒక ప్రశ్న వేసుకోవాలా, దీని ద్వారా దేవుని యొక్క నామం మహిమపరచబడుతుందా అని. ఇట్లా చేస్తేనే దేవుని నామం మహిమపరచబడుతుందా, ఇలా చేయకపోతే దేవుని నామం మహిమపరచబడదా అనేటువంటిది మనము అది నిశ్చయపరచుకోవాలా, దానిని మనము నిర్ధారణ చేసుకోవాలా. మన ప్రార్థన యొక్క ఉద్దేశము ఒకటే ఉండాలి, ఏంటంటే నా ప్రభు యొక్క నామము ఏం చేయబడాలా, మహిమపరచబడాలా. కానీ యేసుప్రభు వారు నేర్పించిన ప్రార్థన నమూనాలో కూడా మనం అదే చూడగలుగుతాం. యేసుప్రభు వారు చెప్పినటువంటి వర్తమానంలో కూడా మనం అదే చూడగలుగుతాం. ప్రభు ఏమన్నాడు, మొదట నా నీతిని, నా రాజ్యమును వెదకమని చెప్పినాడు. తర్వాత మరి యొక్క ప్రభు నేర్పించిన ప్రార్థన యొక్క నమూనాలో చూస్తాం. ఏమన్నా ప్రభు అన్నాడు, పరలోకమందున్న తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి మీదను. ఆ 3 అంశాలు కూడా మరి ప్రాముఖ్యంగా ప్రభువుకి చెందినటువంటివి.
ఆయన నామం పరిశుద్ధపరచబడాలి, ఆయన చిత్తం నెరవేర్చబడాలి ధారాళంగా. ఇలాంటి దేవునికి చిత్తం నెరవేర్చబట్లో ఏ మాత్రం ఆటంకం లేకుండా సంపూర్ణంగా నెరవేర్చబడాలి. ఎంతగా నెరవేర్చబడాలంటే పరలోకం అంటే నెరవేర్చబడుతుంది, పరలోకం కాబట్టి భూలోకంలో అట్లనా? భూలోకంలో ఎన్ని వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు, శత్రురేఖ కార్యము, అపవాదిన సాతాను కార్యాలు ఉంటాయి. అయినా కూడా మన ప్రార్థన ఆశయం అంటే అంతగా నెరవేర్చబడాలి, అంత సంపూర్ణంగా నెరవేర్చబడాలి. అందుకని తలంపు ఏంటంటే మన ప్రార్థనలో ఉండవలసిన మొదటి నియమం ఏంటంటే దేవుని మహిమ కొరకు అడగటము అని. కానీ విచారమైన సంగతి ఏంటంటే దేవుని మహిమ పోయి ఎన్నోసార్లు మన ప్రార్థనలు ఎలాగుంటాయి? దేవుని వాక్యంలో యాకోబు పత్రికలో రాయబడింది, మీరు దేనికోసం అడుగుతున్నారు? మీ యొక్క, ఇప్పుడు మన అంశం అది కాదు కానీ మరి దేవుని యొక్క వాక్యంలో మనకు మీ యొక్క భోగేచ్ఛల నుండి కదా. ఎందుకోసం మీరు దురుద్దేశంతో ఎందుకోసం దురుద్దేశం? మీ భోగముల నిమిత్తం వినియోగించడానికి దురుద్దేశంతో అడుగుతున్నారు. కాబట్టి దేవుడు మన ప్రార్థన వినటం మాత్రమే కాదు, ప్రార్థన వెనకాలన్న ఉద్దేశం చూస్తాడు. ఏమై ఉండాలి మన ప్రార్థనకు ఉద్దేశం? దేవుని యొక్క నామము మహిమపరచబడాలా. ఏ విధము చేత కూడా దేవుని యొక్క నామమునకు మరి ఆయనకు రావాల్సిన మహిమ ఏ విధము చేత కూడా దొంగిలించబడకూడదు. కాబట్టి ఈ యొక్క దీనవాక్యంలో చేసేటువంటి ఏలియా చేసే ప్రార్థనలో మొదటి భాగంగా చూస్తాం. రెండవదిగా తను ఏమని ప్రార్థన చేస్తూ వచ్చినాడు? యెహోవైన నీవే దేవుడు ఉన్నావని. తర్వాత నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయదువు. తన యొక్క ఆశ ప్రార్థన ఏంటంటే ఈ కార్యం జరుగుడు ద్వారా కాబట్టి ప్రజల యొక్క హృదయాలు దేవుని వైపు తిప్పబడాలా. అది కాబట్టి ఏలియా అనే గొప్పవాడని ఏలి వైపు తిప్పబడ్డం కాదు, ఎట్లా తిప్పబడాలా? దేవుని వైపు తిప్పబడాలా. అలా దేవుడు చేస్తాడు. దానికి నిర్ధారణ, దానికి సూచన, దానికి గుర్తు ఇది, అందుకోసం జరిగించు ప్రభువా అని ప్రార్థన చేస్తుంటున్నాడు. కానీ ఈ దినాల్లో మన యొక్క ప్రార్థనలో ఈ రెండు భాగాలు కూడా ప్రాముఖ్యమైనవి. ఒకటి దేవుని యొక్క నామం మహిమపరచబడటం, రెండవది దేవుని యొక్క ప్రజల యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయటం, వారి హృదయాలు ప్రభు వైపు తిప్పబట్టు కొరకు ప్రార్థన చేయటం. దాని కొరకైన ఆశ, దాని కొరకైన భారం, దాని కొరకైన ప్రార్థన. మనం దేవుణ్ణి ఏం ఆశించినా, ఏ గొప్ప కార్యాలు, ఏ ఆశ్చర్య కార్యాలు, ఏ మహత్కార్యాలు ఆశించినా కూడా వాటన్నిటికీ వెనకాల ఉద్దేశం మాత్రము ఇది అయి ఉండవలసి ఉన్నది. అది ఏలియా యొక్క ప్రార్థన. చివరి దినాలలో సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి. అయితే దేవుని వైపు దేవుని ప్రజలు తిప్పబడట్లేదు. దేవునికి యోగ్యమైన విధానంలో ప్రజలు మరి సిద్ధపరచబడట్లేదు. ఏమి కారణం అంటే కాబట్టి దేవుని యొక్క వాక్యానికి మానవుని జీవితంలో ఏమి లేదు చెప్పండి, చోటు లేకుండా పోతూ ఉంది. చెవులతో మాత్రమే వింటున్నాడు కానీ దేవుని వాక్యము వినుట అనేటువంటి ప్రక్రియ నుంచి, దేవుని వాక్యమును గ్రహించుట అనేటువంటి దగ్గర నుంచి, దేవుని వాక్యము అంగీకరించుట అనే భాగానికి మనుషుడు రాలేకపోతున్నాడు. అప్పుడే మంచి నేలలో పడిన హృదయముగా వ్యక్తిగా నేను పరిగణించబడతాం. కానీ దేవుని మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా నా హృదయం నీ వైపు తిప్పబడినట్లుగా, నేను ఆత్మీయంగా బలపరచబడినట్లుగా, దేవుని ప్రజలు ఆత్మీయంగా క్షేమం పొందినట్లుగా, నేను నీ వాక్యము సరైన విధానంలో విన్నట్లుగా చేయము, నీ వాక్యమును నేను గ్రహించినట్లుగా చేయము, నీ వాక్యమును నేను అంగీకరించినట్లుగా చేయము అని ప్రార్థన చేసుకోవాలి. సరే ప్రభువా నేను సమ్మతిస్తాను అని నాకు నేర్పించమని ప్రార్థన చేసుకోవాలి. దేవుని వాక్యంలో కాబట్టి మరి ఈ చివరి దినాల్లో దేవుని వాక్యం అనేటువంటిది హృదయ అంతరంగం లోపలికి వెళ్ళట్లేదు. ఇది చెప్పబడిన మాటలు విత్తవాని ఉపమానంలో యేసుప్రభువు చెప్పిన మాటలే మనం జ్ఞాపం చేసుకుంటా ఉన్నాం. ఎందుకు లోపలికి వెళ్ళట్లేదు? ఎందుకు? దేవుని వాక్యం ఏమైపోతుంది? దాన్ని చెదరగొట్టేస్తామన్నమాట. దేవుని వాక్యము మన దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు దానిని మనం ఏం చేస్తామంటే మనము మంచి గ్రేడింగ్ చేసేవాళ్ళం అనమాట. ఏమంటారు? ప్రోగా గ్రేడింగ్ అంటారు. అట్లాగా గ్రేడింగ్ చేసేస్తామన్నమాట. ఈ వాక్యం ఈయనకి, ఈ వాక్యం ఆమెకి, ఈ వాక్యం ఈయనకి, ఈ వాక్యం ఈయనకి, ఈ వాక్యం ఈయనకి, ఇంకంతే నాకేముంది ఇంకా. రెండవది మరి ఏదేనో ఇప్పుడు అంతా కూడా తర్జుమాదారులు మరి ఈ చివరి దినాలలో ఎవరంతటా వాళ్ళు దానికి మినహాయింపు ఏం లేదు, సేవకులని విశ్వాసాలు మినహాయింపు లేదు, ఎవరంతటా వాళ్ళు తర్జుమాదారులు పెట్టేసుకుంటాం అనమాట. ఎందుకంటే దేవుని వాక్యం దేవుడు ఏమి చెప్పినా ఎట్లా చెప్పినా మనకు అనుకూలంగా దాని ట్రాన్స్లేషన్ అయిపోతుంది మనకు లోపల. అది మనకు అనుకూలంగా దాన్ని తర్జుమా చేసేసుకుంటూ ఉంటాం, తర్జుమాదారుని పెట్టుకొని ఉంటాం. కాబట్టి అదేం తర్జుమాదారుడు అంటే వేరే భాషలో మనకు అర్థమయ్యే భాషలో అదే చెప్పడానికి తర్జుమాదారులు అవసరం. ఈ తర్జుమాదారుడు ఏంటి? మన భాషలో చెప్పబడిన వాక్యమే దేవుడు ఏ ఉద్దేశంతో చెప్పినా మనకు అనుకూలంగా దానిని తిప్పేసే తర్జుమాదారుడు. ఇంకా ఎంత విచారమైన సంగతి. దేవుని యొక్క ప్రజలంగా ఏలియా లాంటి ఆశ మనం కలిగిన వారికి ఉండాలా, ఏలియా లాంటి భారం మనకు ఉండాలా. ప్రభువా నీ నామం మహిమపరచబడాలా, ప్రభువా నీ ప్రజలు తమ హృదయాలు నీ వైపు తిప్పబడాలా.
కాబట్టి ఎంత కఠినమైన విషయం, అది సాధ్యమైన విషయం కనిపించట్లేదు. అందుకని ఈ గొప్ప కార్యం జరిగించడం ద్వారా అది చేయగలము అనేది వీళ్ళకి అర్థం అవ్వాలి. అది దాని యొక్క ఆశ. అందుకని ఒక మాట చదివి ప్రార్థనలో ప్రవేశిస్తాం. దయచేసి యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 36వ అధ్యాయం దయచేసి 26వ వచనం. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. కానీ ప్రభు నూతన హృదయం నేను ఇస్తాను. కానీ ఈ హృదయం ఏం హృదయం? సమ్మతించేటువంటి హృదయం, నూతన హృదయం. అందుకని దేవుని వాక్యంలో దావీదు అన్నాడు, మరి ప్రభా నాకు సమ్మతి గల మనసును నూతనముగా కలుగజేయి అని ప్రార్థన చేసినాడు. చూడండి ఈ భాగం ఎట్లా అని పెట్టుకోనండి. కీర్తనలు 51వ కీర్తన 10వ వచనం. దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. కాబట్టి తర్వాత 12వ వచనం చూడండి. నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగు చేసినను. కాబట్టి శుద్ధమైన హృదయం అంటే హృదయము అది ప్రభు పిల్లల హృదయమే. అయితే అది అపవిత్రమైపోయింది కాబట్టి నూతనమైన హృదయం, శుద్ధీకరించబడిన హృదయం. ఇంకేమంటున్నాడు? స్థిరమైన మనస్సు, సమ్మతి గల మనస్సు. కాబట్టి ప్రభు ఇక్కడ అంటున్నాడు నూతన హృదయం ఇస్తానన్నాడు. తర్వాత ఏమన్నాడు? నూతన స్వభావము మీకు కలుగజేసేదను. అంటే రక్షణ పొందినా కూడా స్వభావం మారదు. కొంతమంది ఉంటారు, కోపిష్ఠులు ఉంటారు. వాళ్ళు ఎంతకాలం రక్షణ పొంది ఎంత ఎదిగినా ఆ బుద్ధి పోదు, స్వభావం ఒక రకంగా పోదు. కొంతమంది చాలా నెమ్మదిగా ఉంటారు. ఇంకా వాళ్ళు అంతే, ఇంకా వాళ్ళు ఆత్మీయంగా ఎట్టున్నా అట్లనే ఉంటారు. అనేది స్వభావం అనమాట. అది జనరల్గా ఇదేనో వాక్యం ఇక్కడ ఏం జ్ఞాపం చేయబడింది? ప్రభు అంటున్నాడు స్వభావం మారదు. కానీ అయితే ప్రభు వాగ్దానం చేస్తున్నాడంటే ఏమంటున్నాడు? నేను నూతనమైన స్వభావాన్ని ఇస్తాను. ఇదంతా ఎందుకోసమయ్యా అంటే 27వ వచనము అందరము కలిసి చదువుకుంటాం. నా ఆత్మ మీ యందుంచి నా కట్టడలు అనుసరించే వారిని గాను, నా విధులను గైకొను వారిని గాను మిమ్మును. అదుకన్నమాట దేవుని వాక్యం అనుసరించేవారిగా చేయబడి దేవుని వైపు, దేవుని ప్రజలు తిప్పబట్టి కొరకైనటువంటి ఆయన వాగ్దానం. చివరి దినాల్లో మరి ఎన్నో సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి. ఎంతోమంది వర్తమానాలు పంపించబడతా ఉన్నారు. ఎన్నో వర్తమానాలు ప్రభు మన కొరకు ఇస్తున్నాడు. అయితే దేవుని ప్రజలను మనం మరి మొట్టమొదటిగా నేను అని మన కొరకు ప్రార్థన చేసుకోవాలా, అలా దేవుని ప్రజలందరి కొరకు ప్రార్థన చేయాలా. ఏలియా యొక్క ఉద్దేశం ఒకటి, ఆయన నామము నీవే, ఆయన నామమే మహిమపరచబడ్డ కొరకై. రెండవది దేవుని ప్రజల యొక్క క్షేమం పొందుట కొరకై మనము ప్రార్థన చేయవలసిన వారిగా ఉంటున్నాం. ఖచ్చితంగా ఒకసారి మనం ప్రార్థనలో ప్రవేశిస్తాం.